మెదక్ జిల్లా నార్సింగిలోని ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న ఇందిరా మహిళలకు మట్టి కొట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు అడ్వకేట్ అంచనూరు రాజేష్ పీసీసీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల నిర్మాణం సాఫీగా కొనసాగాలంటే అధికారులు మట్టి ఇసుక అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కేసుల భయంతో మట్టి కొట్టడానికి ట్రాక్టర్ డ్రైవర్లు యజమానులు భయాందోళన చెందుతున్నారని, ఈ విషయమై కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణాధ్యక్షులు రవీందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 48కి మన మొరం లేక మట్టి లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళందరూ వచ్చి మా ఇంద్ర కమిటీ సభ్యులను కానీ మా ముఖ్య నాయకులను కానీ అధికారులు ఎవరు చుట్టూ తిరుగుతున్నారు. ఏమంటారు అంటే మాకు పర్మిషన్ ఎవరు ఇవ్వట్లేదు, జేసీబీ వాళ్ళు రమ్మంటే జేసీబీ వాళ్ళు రావట్లేదు, ఆయన ట్రాక్టర్ వాళ్ళు రావట్లేదు, మట్టి ఏడగొట్టుకోవాలి, ఎక్కడైనా కొడితే కేసుల పాలైతే భయపడుతున్నారు. కాబట్టి తక్షణమే గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇది మన ఆర్సింగి మండలమైన ప్రాబ్లం కాకుండా జిల్లా మొత్తం మీద ప్రాబ్లం ఉంది. కాబట్టి తక్షణమే అతి త్వరగా, ఎందుకంటే బేసిక్ బిల్ 1 లక్ష రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మట్టి అనేది పోసుకుంటే కాబట్టి అది క్యాప్చర్ చేస్తే 1 లక్ష వస్తుంది. కాబట్టి సాధ్యమైన త్వరగా మా గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఎంఆర్ఓ గారికి స్థానిక పోలీసు అధికారులకు వాళ్ళకి కొంచెం డైరెక్షన్స్ ఇస్తే దానివల్ల వాళ్ళు మొత్తం మొరం నింపుకొని 1 లక్ష రూపాయలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ రూపాయలు ఉంటారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇందిరమ్మ కమిటీ నాటి తరఫున మేము గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వద్దు ఓకే కలెక్టర్ గారికి నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారా తమరికి తెలియజేయనది ఏంటంటే, మనము దరిదాపు నార్సింగ్ మండలంలో 96 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మనం ఇవ్వడం జరిగింది సార్. అందుకోసం మనం ఏంటంటే మొదటి దశలోనే వాళ్ళు ఒక 40 ఇళ్లను మనం పూర్తి చేసుకున్నారు బేస్మెంట్ లెవెల్. వాళ్ళకి ఇప్పుడు సమస్య ఏంటంటే మట్టి కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మా ఇందిరమ్మ కమిటీ సభ్యుల దగ్గరకు వస్తారు. లోకల్ అధికారుల దగ్గర పోతే వాళ్ళు స్పందిస్తలేరట. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇమీడియట్గా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ఏ సమస్య రావద్దని అధికార యంత్రాంగం పనిచేయాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సత్వరమే అధికారులకు మండల అధికారులకు ఆదేశాలు అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెంటనే జోక్యం చేసుకొని ఇందిరమ్మ కమిటీ సభ్యు వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మనం పారదర్శకంగా ప్రతి పేదవాళ్ళకు కూడా ప్రతి విషయంలో ఇందిరమ్మ నాయకత్వంలో ప్రతి పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు అధైర్యపడకండి, ఇందిరమ్మ లబ్ధిదారులు ఏమి అధైర్యపడకండి, తొందరగా కట్టుకోండి. దయచేసి మీకు ఈ 3-4 రోజులలో కలెక్టర్ గారు స్పందించి వెంటనే లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. పీసీసీ ఒక